శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకము దాని అర్థము. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 21 సర్గలు పూర్తి చేసి 20 సర్గలు పూర్తి చేసి 21 సర్గలోని 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడున్నావు? రామాయణంలో యముణ్ణి చంపడానికి బయలుదేరాడు. ఎవరు? రావణాసురుడు. యమలోకానికి వెళ్ళాడు. అక్కడ ఏమేం జరుగుతుందో చూస్తున్నాడు. ఆ విషయంలో ఉన్నాం. తతో హలహలా శబ్ద సర్వదిగ్భ్య సముద్ధిత ధర్మరాజస్య యోధానాం శూరాణాం సంప్రదావతం. యముని యొక్క యోధులు పరిగెత్తుకుని వస్తున్నారు. ఎందుకు? రావణాసురుడు వాళ్ళ పని పెట్టాడు. వాళ్ళని చీల్చి చెండాడాడు. యమభటుల్ని, పాపుల్ని తప్పించారు వాళ్ళ బాధల నుండి. ఇవన్నీ చూస్తే ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి ఏకమై రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. అలా వాళ్ళు యుద్ధానికి పరిగెత్తు వస్తుంటే అన్ని వైపుల నుంచి కోలాహలం వినపడిందనమాట. తే ప్రాసై పరిగై శూలైర్ మసలై శక్తిగో మరై పుష్పగం సమవర్షంతా సురాశత సహస్ర వందల కొలది వేల కొలది ఉన్న అసూరులందరూ కూడాను ప్రాసలు, పరిఘలు, శూలాలు, ముసలాలు, శక్తులు, తోమరాలు ఇవన్నీ కూడాను వర్షింపజేశారు. దేని మీద? రావణాసురుడి యొక్క పుష్పక విమానం మీద. తస్యాసనాన్ని ప్రాసాదాన్ వేదికాస్తోరణాన్ని చ పుష్పకస్య భభంజంతే శీఘ్రం మధుకరాయివా. ఆ యోధులందరూ కూడా ఆ పుష్పక విమానాన్ని ముసురుకొని మరి దానిలో ఉన్న ఆసనాలని, ప్రాసాదాలని, వేదికల్ని, తోరణాలని విరగ్గొట్టారు. దేవ నిస్థానభూతం తద్విమానం పుష్పం మృదే భజమానం తథైవాసైద్ అక్షయం బ్రహ్మతేశ. అయితే ఎన్ని పగలగొట్టినా దాని తేజస్సు, ఈ సుమంతం కూడా కొంచెం కూడా తగ్గలేదుట. ఆ పుష్పక విమానం యొక్క తేజస్సు. అసంఖ్యా సుమత్యాసీత్ తస్య సేనా మహాత్మన శూరాణామగ్రయాతృణాం సహస్రాణి శతాని చ. వందల కొలది, వేల కొలది సూర్యులు ముందుకు వస్తున్నారు రావణాసురుడి మీదకి. తతో వృక్షస్య శైలస్య ప్రాసాదం సతస్తథా తతస్థే సచివాస్తస్య యథాకం యథాఫలం ఆయుధ్యంతి మహావీర సచ రాజా దశానన. తర్వాత రావణాసురుడి మంత్రులు, రావణుడు కూడా వృక్షాలతోటి, పర్వతాలతోటి వాళ్ళు యుద్ధం చేశారు వీళ్ళ మీద. తేతు శోణిత దిగ్ధాంగా సర్వశాస్త్ర సమాహత అమాచ రాక్షసేంద్రస్య చక్రురాయోధనం మహత్. ఆ యమభటుల చేత దెబ్బతిన్న దేహాలు కలవారైన రావణాసురుడి యొక్క మంత్రులు గొప్ప యుద్ధం చేశారప్పుడు. అన్యోన్యంతే మహాభాగా జగ్న ప్రహరణైర్భృశం యమస్య చ మహాబాహో రావణస్య చ మంత్రిణ. రామా, ఎవరెవరి చేత చెప్తున్నాడు ఇవంతా? ఒకసారి మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటేనే కానీ మనకు గుర్తుండదు. అగస్త్యులు వారు రాముడితో చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. ఎందుకు చెప్తున్నాడు? మేఘనాథుడిని చంపినందుకే అందరూ పొగుడుతున్నారట. మునులు, అటు దేవఋషులు, తర్వాత బ్రహ్మ ఋషులు అందరూ. అదేమిటయ్యా అట్లా పొగుడుతున్నారు? నేను అంతకన్నా గొప్ప రావణాసురుణ్ణి చంపాను కదా అంటే అక్కడ ఉన్న అగస్త్య ముని వీళ్ళ పూర్వీకుల చరిత్ర అంతా చెప్తున్నాడు. తండ్రులు, తాతలు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చెప్తున్నాడు అనమాట. అది ఓ రామా, యముని యోధులు మహాభాగ్యవంతులైన రావణుని మంత్రులు పరస్పరం బాగా కొట్టుకున్నారయ్యా. అమాచ్యాం స్థాంస్తు సంత్యజ్య
యమయోధో మహాబల తమేవ చాభ్యదావంత శూలవర్షైర్ దశాననం. ఆ తర్వాత యముడి యొక్క భటులందరూ కూడా ఆ మంత్రులను విడిచేసి రావణుడి మీదకి శీఘ్రంగా వెళ్ళారు. తతః శోణిత దిగ్ధాంగ ప్రహారై జర్జరీకృత పుల్లాశోక ఇవా భాతి పుష్పగే రాక్షసాధిప. అప్పటికే వాడు ఆయుధాల చేత తూట్లుబడింది వాడి శరీరం అంతా కూడా. అయితే వాడు ఎట్లా ఉన్నాడయ్యా అంటే ఆ పుష్పక విమానంలో వికసించిన అశోకవనంలాగా ఉన్నట్ట వాడు. అంటే అశోక చెట్టుకు పూలు ఎర్రగా ఉంటాయి కదా, అట్లా ఉన్నట్ట వాడు. సతు శూలగజా ప్రాసాన్ శక్తి తోమరసాయ కార్మసులాని శిలా వృక్షాన్ ముమోచాస్త్ర బలాద్బలీ. బలవంతుడైన ఆ రావణుడు అస్త్రబలం వల్ల శూల గదా ప్రాస శక్తి తోమర బాణములని శిలల్ని వృక్షాలని ప్రయోగించాడు. తరుణాంచ శిలానాంచ శస్త్రాణాంచాతి ధరణం యమ సైన్యేషు తద్వర్షం పపాత ధరణీతలే. రాముడు కురిపించిన వర్షం యముని యొక్క సైన్యాల మీద పడింది. తాంసు సర్వాన్ వినిర్భజ్య తతస్త్రమపహత్య జగ్నస్య రాక్షసం ఘోరం ఏకం శత సహస్ర. వేల కొలదిగా ఉన్న యోధులు వాటిని అన్నింటినీ కూడా బద్దలు కొట్టి రావణుడి యొక్క అస్త్రాన్ని కొట్టివేసి భయంకరుడైన ఆ ఒక్క రాక్షసుని బాగా కొట్టారు. వాళ్ళందరూ కలిపి పరివార్య చ తం సర్వే శైలం మే భోక్కరాయివ బింది పాలైశ్చ శూలైశ్చ నిరుచ్వా సమపోధయన్. అలా ఊపిరి సలపకుండా కుమ్మేశారు రావణాసురుణ్ణి వాళ్ళందరూ. విముక్త కవచకృద్ధ శక్త శోణిత విశ్రవై తతః స పుష్పకం చక్వా పృథివ్యాం అవతిష్టత. అప్పుడు వాడి కవచం జారిపోయింది, రక్త ప్రవాహం చేత తడిసిపోయింది ఒళ్ళంతా కూడా. పుష్పకాన్ని వీడి నేల మీద నిలుచున్నాడు. తతః స కార్ముకీ బాణి సమరే చాభివర్తత లబ్ధ సంయో ముహూర్తేన క్రుద్ధస్తౌ యథాంతక. ఆ తర్వాత ధనుర్బాణాలు ధరించి వాడు కోపించి యముడిలాగా నిలబడ్డాడు. తతః పాశుపతం దివ్యమాస్త్రం సంధాయ కారుణ్యే తిష్ట తిష్టైతానుత్వ తచ్చాపం వ్యపకర్షత. ఆ తర్వాత అతడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు. నిలు అంటూ వాళ్లతో పలుకుతూ ఆ ధనస్సును లాగాడు. ఆకర్ణాంత వికృష్యాద చాపమింద్రారి వారే ముమోచమంసి ముమోచ తం శరం క్రుద్ధా త్రిపురే శంకరో యథా. త్రిపురాల మీద శంకరుడు ప్రయోగించినట్లుగా బాణాలని వాళ్ళ మీద ప్రయోగించాడు. ఎవరు? రావణాసురుడు. తస్య రూపం శిరస్యాసీత్ సధూమజ్వాలమండలం వరం దహిష్యతో ఘర్మే దావాగ్నేరివ మూర్ఛత. బాణం ఏం బాణం అది? పాశుపతాస్త్రం అనే బాణం. అస్త్రం అంటే మంత్రసహితంగా ప్రయోగించేది, శస్త్రం అంటే మామూలు బాణం. అది అస్త్రాన్ని అది ఎట్లా దావాగ్ని రూపంలో మండిపోతున్నది. జ్వాలామాలి సతు శరహ క్రవ్యాదానుగుణతో రణే ముక్తో కుల్మాన్ ధృమాంశాపి భస్మకృత్వా ప్రధావతి. యుద్ధంలో ప్రయోగింపబడి జ్వాల పంక్తులతో నిండినదై తన నుండే పుట్టిన క్రూర మృగాల చేత అనుసరించబడిన ఆ బాణం పొదలని వృక్షాలని భస్మం చేస్తూ శీఘ్రంగా వెళ్ళింది. మామూలుగా బాణం ఎక్కడి నుంచి పుడుతుంది? చెట్ల నుంచే కదా పుట్టేది. అందుకోసం అది చెట్లనన్నింటినీ దహించి వేస్తూ వెళ్తుందట ఆ పాశుపతాస్త్రం. అస్త్రం అంటే ఏం లేదు, మంత్రం కలిపి ప్రయోగించేది అస్త్రం. బాణమే కానీ మంత్రం కలిపి ప్రయోగిస్తే అది అస్త్రం అవుతుంది. అర్థమైందా? మంత్రం లేకుండా ప్రయోగిస్తే మామూలు బాణం అవుతుంది. ఇప్పుడు మంత్రంతో ఉంది కాబట్టి చెట్ల నుండే పుట్టింది కదా ఈ బాణం, చెట్లన్నింటినీ దహించి వేస్తూ వెళుతుందట అది. తేతస్య తేజసా దగ్ధ సైన్య వైవస్వతస్యతు వరే తస్మిన్ నిపతిత మహేంద్ర ఇవ కేతవ. ఆ విధంగా అది కాలుస్తూ పోయి చివరికి సైన్యాన్ని, ఆ యముడి సైన్యాన్ని అంతా కూడా కాల్చేసిందట. వాళ్ళందరూ కూడా
ఇంద్రధ్వజంలాగా కింద పడ్డారట. తతస్థు సచివై సార్థం రాక్షసో భీమ విక్రమ ననాద సుమహనాదం కంపయన్నివ మేదిని. అప్పుడు మంత్రులతో కూడిన ఆ భయంకర పరాక్రమవంతుడైన రావణుడు భూమిని కంపింపచేస్తున్నాడా అన్నట్లుగా బిగ్గరగా సింహనాదం చేశాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ఏకవింశ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని రామాయణం అనే ఆది కావ్యంలోని ఉత్తరకాండలోని 21వ సర్గ. రేపు మనం 22వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.